లెబనాన్ రాజధాని బీరుట్లో యుద్ధ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటివరకు హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా సాగిన దాడులు ఇప్పుడు సామాన్యులు నివసించే నివాస ప్రాంతాలకు విస్తరించాయి. బుధవారం తెల్లవారుజామున బీరుట్ నడిబొడ్డున ఉన్న ఆయిషా బకర్ జిల్లాలో జరిగిన పేలుళ్లు స్థానికులను ఉలిక్కిపడేలా చేశాయి. యుద్ధం తమ గడప తొక్కదని భావించిన సామాన్యుల ఆశలు అడియాసలయ్యాయి. నిన్నటి వరకు బాంబుల మోత దూరంగా వినిపించేది, కానీ ఇప్పుడు అది తమ కిటికీల పక్కనే పేలుతోంది. మధ్య బీరుట్లోని జనసాంద్రత కలిగిన ఆయిషా బక్కర్ ప్రాంతం బుధవారం రక్తసిక్తమైంది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 4 తీవ్రంగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. శిథిలాలు, వంగిపోయిన ఇనుప కడ్డీలు వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉండడం అక్కడ భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. నేను నిద్రలేచేసరికి నేలపై పడి ఉన్నాను. ఇది ఊహించని దెబ్బ అంటూ స్థానిక ఇంగ్లీష్ టీచర్ అహ్మద్ బల్లౌట్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. కేవలం సైనిక స్థావరాలే కాకుండా ఇరానియన్ ఏజెంట్లు ఉన్నారనే నెపంతో నగరంలోని విలాసవంతమైన హోటళ్లపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం లెబనాన్ ప్రజలకు మానసిక క్షోభకు గురిచేస్తోంది. పేలుళ్ల శబ్దాన్ని విన్న పిల్లలకు అవి బాంబులు కాదని, టపాసులని చెబుతూ తల్లులు ఓదారుస్తున్నారు. దాదాపు 7.6 లక్షల మంది నిరాశ్రయులైన ఈ తరుణంలో తమ భవనంలోకి కొత్తగా ఎవరు వచ్చినా ఎక్కడ తమ ఇల్లు టార్గెట్ అవుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇటు ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా రాకెట్ దాడులు, అటు ఇజ్రాయిల్ వైమానిక దాడుల మధ్య సామాన్య లెబనాన్ పౌరుల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారే. ఈ ఉద్రిక్తతలు ఎప్పుడు చల్లారుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.